ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత లీల. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. రచన సేకరణ శ్రీ పెసల సుబ్బరామయ్య గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. అధ్యాయం 26. సాధన. సాధన అంటే ఏమిటో మాతాజీ తులసమ్మ వంటి గురుకృపకు పాత్రలైన వారి జీవితాలను బాగా తరచి చూచినట్లయితే తెలుస్తుంది. మొదటి సాధనమైన నిష్కామ కర్మ ఫలిస్తేనే ముముక్షువులు చేసే జపము, ధ్యానము, భజన, పూజ వగైరా సఫలమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విషయం తులసమ్మ గారి ఎడల సార్థకమైంది. ఈ మహాతల్లి శ్రీ స్వామివారి సేవకు అంకితమయ్యాక పైన చెప్పబడిన జపము వగైరా ఏనాడు చేయలేదు. కానీ శ్రీ స్వామివారు అమ్మ ఇక వచ్చేది లేదు అని తులసమ్మకు ఆశీర్వాద చీటీ వ్రాసి ప్రసాదించారు. అంతేగాక ఆమెకు ఎరుక కలదు అనేందుకు నిరూపణగా మాతాజీ తులసమ్మ గారు నిర్యాణమైన 3 నెలలకు కోడలికి స్వప్రదర్శనమిచ్చి, నేను మరలా జన్మకు వచ్చేది లేదు, శ్రీ స్వామివారు మరలా జన్మకు వస్తారు అని చెప్పింది. ఆమె మన మధ్య ఉండగా ఈ విషయాన్ని ఆమె కుమారుడు స్వామి మరలా జన్మకు వస్తాడా అని అడుగగా, 80 సంవత్సరములకు మరలా వచ్చి హెచ్చుతగ్గులు చూసుకొని పోతాడట అని శ్రీ స్వామివారు చెప్పారని అనుకుంటున్నారు అని తనకు తెలిసి కూడా తెలియనట్లే చెప్పింది. మాతాజీ తులసమ్మ గారు ఈ విధంగా జన్మరాహిత్యం చేసుకునేందుకు చేసిన సాధనలేవి? ఒకే ఒక సాధన, సద్గురుడైన శ్రీ స్వామివారిని త్రికరణ శుద్ధిగా అచంచల విశ్వాసంతో దీక్షతో సేవించడమే. శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధస్వజన బాంధవాన్ ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్ అన్న గురుగీత వాక్యాన్ని ఈమె సంపూర్ణంగా ఆచరించింది. శ్రీ స్వామివారికి, వారి బృందానికి, దర్శనార్థం వచ్చిన భక్తులకు నిరంతరం వంట చేసి పెట్టడమే ఈమె సేవ. తన ఏకైక పుత్రుడు మరణావస్థలో ఉన్నాడని తెలిసి కూడా ఆ బిడ్డను చూచేందుకు వెళ్ళమంటారా వద్దంటారా అని శ్రీ స్వామివారి ఆజ్ఞ కొరకు ఎదురు చూచిన త్యాగశీలి. నీవు నీ బిడ్డను చూచేందుకు పోనక్కర్లేదు, ఆయన బాగుంటాళ్లే అని శ్రీ స్వామివారు చెప్పినప్పుడు సంతోషంగా శ్రీ స్వామివారి సన్నిధిని వీడని భాగ్యశాలి. ఈ విధంగా మమకారం నశించేందుకు ఆమె ఏ గ్రంథాలు చదవలేదు, మననం చేయలేదు. అనన్య ప్రీతితో శ్రీ స్వామివారి సేవ కొరకు సర్వ కోరికలను విడనాడింది. శ్రీ స్వామివారు ఒక్క క్షణం ఎడబాటైనా తనకు ప్రాణహాని జరిగినంత స్పష్టంగా భావించింది. కనుకనే శ్రీ స్వామివారి కృప వలన మమకార బంధం తెగిపోయింది. జన్మ జన్మలుగా తాను ఆర్జించిన త్యాగమయ సంస్కారమే ఆమెను శ్రీ స్వామివారి చెంతకు చేర్చింది. తాను లక్షాధికారి అయి ఉండి కూడా అందరిలాగా 100 కొలది చీరలు పెట్టెలలో మ్రగ్గిపోనీయక భర్తకు తెలియకుండా అన్ని పేదలకు దానం చేసి 2 చీరలతోనే సాంసారిక జీవితం వెళ్ళబుచ్చిన దానకర్ణ ఈమె. శ్రీ స్వామివారి సేవకు అంకితమయ్యాక ఒకప్పుడు మానహీనంగా ఉన్న ఒక అనాథను చూచినప్పుడు తన చీరలో సగం చీర చించి దానం చేసి మిగిలిన సగం చీరతోనే శరీరాన్ని కప్పి ఉంచుకున్న వైరాగ్యమూర్తి. ఇంటి నుంచి బస్తా మిరపకాయలు తెప్పించి 2వ రోజుకు బస్తా ఖాళీ చేసిన మహాతల్లి ఈమె. కొన్ని చాకలి వాళ్లకు, కొన్ని మంగలి వాళ్లకు, మరికొన్ని పనివాళ్లకు, కొన్ని నిరుపేదలైన యాచకులకు, మిగిలినవి ఆశ్రమంలో పచ్చళ్లకు ఖర్చు చేసినందున 3వ నాటికి మరలా మిరపకాయల కరువే అయ్యేది. అదేమిటవ్వా, అన్నీ అట్లా ఖర్చు చేస్తే ఎట్లా అంటే, మనల్ని కనిపెట్టుకొని ఉండే వాళ్లకు గుప్పెడు మిరపకాయలు కూడా పెట్టకుండా ఎట్లాగయ్యా అనేది. కూరగాయలు దొరకని మంచి వేసవి కాలంలో తోటలో పండాయని ఎవరో 4 సొరకాయలు తెచ్చిచ్చారు. 4 ఒకే రోజు కూర చేసేసింది. ఇదేమిటవ్వా, రేపటికి ఒకటైనా ఉంచకూడదా అంటే, ఉంది కదా తిన్నీలేయ్య పాపం, ఆశ తీర తింటారు, అవి ఇక్కడ ఉంటే ఇక ఎవరూ మరలా తీసుకురారు, ఏమీ లేకుండా ఉంటే శ్రీ స్వామివారు ఎవరో ఒకరి చేత మరలా తెప్పిస్తారు అనేది. ఆమె చెప్పింది అక్షరాల నిజమయ్యేది. సాటి జీవులు తృప్తి చెందటమే ఆమె ధ్యేయం. అన్ని జీవులలో నేను ఉన్నాను అని శ్రీ స్వామివారు చెప్పారు కదా. మాతాజీ తులసమ్మ గారికి గల మరొక ముఖ్యమైన దైవీ సంపద నిష్కాపట్యం. క్రొత్తగా శ్రీ స్వామి దర్శనార్థం వచ్చిన వారికి శ్రీ స్వామివారికి అతి సమీపంలో కూర్చోవాలని,
వారిని తాకి నమస్కరించుకోవాలని ఉంటుంది. దాన్ని శ్రీ స్వామివారు అంగీకరించరు. కనుక ఈమె వారిని శ్రీ స్వామివారికి దగ్గరగా పోవద్దని అరచి తగువులాడేది. ఏం మనుషులు మీరు, తలకాయ లేదా? ఆయనేం మనలాంటి మనిషి అనుకుంటున్నారా? రాండి రాండి దూరంగా అని గదమాయించి అరిచేది. 10 నిమిషాల తర్వాత ఆ భక్తులు వంటశాలలో ఆమె కంటపడ్డారంటే ఇందాక ఆమె అరిచి కసిరికొట్టిన విషయం జరగనట్లు తానే వారితో మాట్లాడేది. వారికి ఏం కూర ఇష్టమో అడిగి తెలుసుకొని వారికి తృప్తిగా భోజనం పెట్టేది. శ్రీ స్వామివారి తిరిగే కుగ్రామాల్లో కాఫీ టీలు దొరకవు కనుక ఎవరైనా పట్టణ వాస్తవ్యులు శ్రీ స్వామివారి దర్శనార్థం వస్తారని వారి కోసం కాఫీ పొడి, చక్కెర దాచిపెట్టి ఉంచేది. సోమరితనాన్ని చూచినప్పుడు పిచ్చి కోపం తెచ్చుకునేది. శ్రీ స్వామివారి సేవకుల్లో కొందరు వంతులు పెట్టుకొని పని ఎగ్గొట్టేవారు కూడా ఉండేవారు. వారిని నిర్మోహమాటంగా చీవాట్లు పెట్టి దండగ తిండి తింటే శ్రీ స్వామివారికి బాకీ పడతారు అని నిక్కచ్చిగా చెప్పేది. ఆ సోమరిపోతే మధ్యాహ్నం అన్నానికి వస్తే ఆయన కోరింది ప్రేమతో తృప్తిగా పెట్టేది. ఆ భక్తుడు పెట్టినా తిట్టినా అమ్మకు అమ్మే సరి అని చేతులెత్తి నమస్కరించేవాడు. ఇట్టి సద్గుణములతో నిరంతరము శ్రీ స్వామివారి సేవయే తన ధ్యేయంగా శ్రమించింది కనుకని ఏ సాధనలు చేయకున్నా శ్రీ స్వామివారు ఈమెకు అమ్మ ఇక వచ్చేది లేదు అని సెలవిచ్చారు. కనుక మనం అమ్మ జీవితం నుండి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. అనేక సంవత్సరాలుగా శ్రీ స్వామివారిని కొలుచుకుంటున్న నెల్లూరు ఫత్తేఖాన్పేట భాగవతుల రఘురామయ్య గారు ఇలా చెబుతున్నారు. 1985లో నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. దానికి తోడు నా భార్య 2 నెలలుగా అనారోగ్యంతో మంచంలో ఉంది. 19/12/1985న నా భార్య మా కష్టాలను శ్రీ స్వామివారి పటానికి విన్నవించుకొని కంటతడి పెట్టింది. నాటి రాత్రి శ్రీ స్వామివారు ఆమెకు స్వప్న దర్శనమిచ్చి పూర్వజన్మ కర్మఫలం అనుభవించక తప్పుతుందా అమ్మా అని ఓదార్చారు. 26/12/1985న మరలా నా భార్యకు స్వప్న దర్శనమిచ్చి నీకు టైం అయిపోయిందని పైవాళ్ళు కోర్టులో తీర్పు చెప్పారమ్మా అన్నారు. స్వామి, నాకు చిన్న బిడ్డలున్నారు కదా, ఇప్పుడు నేను పోతే ఆ పిల్లల గతేం కావాలి అని దుఃఖిస్తూ శ్రీ స్వామివారికి మొరపెట్టుకున్నది. చూస్తానులేమ్మా అని సెలవిచ్చారట శ్రీ స్వామివారు. 28/12/1985 శనివారం నేను గొలగముడి వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లు చేరాను. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి నా భార్యకు గుండె నొప్పి, ఆయాసం మొదలై ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. వెంటనే డాక్టర్ గారు ఇంటికి తీసుకెళ్ళాం. డాక్టర్ ఆమెను పరీక్షించి ఇంటికి తీసుకుపోతారా, ఆసుపత్రికి పోతారా అని నీళ్లు నములుతూ నిరుత్సాహంగా మాట్లాడారు. అదేమిటండి అలా చెబుతారు, వెంటనే ఆసుపత్రికి పదండి అన్నాను. నేను ఫోన్ చేసి విషయం చెబుతాను, మీరు తీసుకుపోయి చేర్చండి, నేను మీ వెనకాలే వస్తాను అన్నారు డాక్టర్ గారు. నెల్లూరు కన్యకల ఆసుపత్రికి తీసుకెళ్లి స్ట్రెచ్చర్ మీదకు దించకముందే ఆమె శ్వాస నిలిచిపోయింది. డాక్టర్ చూచి ప్రయోజనం లేదు, ఇంటికి తీసుకువెళ్ళండి అన్నారు. ఇంత దూరం తీసుకువచ్చాం కదా, దయచేసి ఆక్సిజన్ పెట్టి మీ ప్రయత్నం మీరు చేయండి అని ప్రాధేయపడ్డాం. ఆక్సిజన్ పెట్టి వెంటనే రక్త పరీక్ష చేశారు. రక్తమంతా నల్లగా మారి ఉంది. ఈ తతంగం అయ్యేలోగా ఒక అరగంటలో మరలా ఆమెకు శ్వాస మొదలై డాక్టర్ గారిని ఆశ్చర్యపరిచింది. 3 గంటల సేపు ఇలాగే శ్వాస కొనసాగితే ఇంజెక్షన్ల ద్వారా రక్తం యొక్క రంగు మార్చేందుకు వీలవుతుంది. అంతా దైవానుగ్రహం అని డాక్టరు వారి ప్రయత్నం చేస్తున్నారు. అనుకున్న టైం కంటే ముందుగానే ఆమె పరిస్థితి మెరుగైంది. ఈలోగా మా కుటుంబ డాక్టర్ కూడా వచ్చి ఆమెను చూచారు. 2 డాక్టర్లకు మేము కృతజ్ఞతాభివందనములు తెలిపినప్పుడు ఇది కేవలం ప్రభు యొక్క కృప తప్ప మా ప్రజ్ఞ ఏం లేదు, ప్రభువుకు స్తోత్రములు చెల్లించండి అని చెప్పారు. జనవరి 15, 1986 వరకు ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం శ్రీ స్వామివారి కృప వలన సుఖంగా ఉన్నాం. 1985వ సంవత్సరంలో నా భార్యకు శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి ఎల్-మిన్-ఈ అని పలక మీద వ్రాసి చూపుతున్నారు. తెల్లవారి ఈమె ఎల్-మిన్-ఈ అంటే అర్థమేమిటని మా కుమారుణ్ణి అడిగింది. అది పాలిటెక్నిక్లో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్స్ అని చెప్పాడు. అయితే స్వామి నాకు రాత్రి స్వప్న దర్శనమిచ్చి
నిన్ను ఎల్మిని చదివించమన్నారు కనుక నీవు దానిని చదువుటకు ప్రయత్నించు అని చెప్పింది. ఆ పిల్లవాడు ఎస్ఎస్సిలో జనరల్ లెక్కలు, ఇంటర్లో లెక్కల గ్రూపు తీసుకొని తప్పాడు కనుక ఎంట్రన్స్ వ్రాస్తే తనకు సెలక్షన్ రాదు గనక ఆమె స్వప్నం కాకతాళీయమైన పిచ్చి ధోరణి అని ఎగతాళి చేశాడు. కానీ కొన్నాళ్లకు చిత్రంగా మిత్రుల ప్రోత్సాహంతో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ వ్రాస్తే స్వామివారు చెప్పినట్లే మైనింగ్ ఇంజనీరింగ్లోనే సీట్ వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందుల వలన కాలేజీలో చేరలేదు. ఫీజు కట్టే టైం అయిపోయింది. ఆ సమయంలో మా అబ్బాయి చిన్నాయన కడప నుండి ఫోన్ చేసి సంగతి తెలుసుకొని ఫీజు కట్టేందుకు టైం పొడిగించారు, సీటు పోతే మరల రాదు కనుక తప్పక చేర్పించమని ప్రోత్సహించాడు. శ్రీ స్వామివారి కృప వలన పిల్లవాని తాతగారు ఆ పిల్లవాని చదువుకయ్యే ఖర్చంతా భరిస్తానని హామీ ఇచ్చి కాలేజీలో చేర్పించి చదివిస్తున్నారు. మనం శ్రద్ధాభక్తులతో శ్రీ స్వామివారిని సేవిస్తుంటే మనం శ్రీ స్వామివారిని అర్థించకపోయినా కానీ అవసరం వచ్చినప్పుడు మనకేది మంచిదో అది జరిగేటట్లు శ్రీ స్వామివారే చూస్తారని మనం గుర్తుంచుకోవాలి. ఈ అధ్యాయంలోని మిగతా విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆదినారాయణ.